ఉత్తర భారతంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు ఉత్తరప్రదేశ్ను ముంచెత్తాయి. రాష్ట్రంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రమాదకర స్థాయిలో నదులు ప్రవహిస్తున్నాయి. ప్రయాగ్రాజ్లో ఉన్న త్రివేణి సంగమం దగ్గర నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. వారణాసిలో గంగానది నీటి మట్టం 71.50 మీటర్లకు చేరింది. వచ్చే 2 రోజుల్లోపు ఢిల్లీలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది భారత వాతావరణ శాఖ. భారీ వర్షాలు కురిసే ఢిల్లీతో పాటు బీహార్ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. హిమాచల్ ప్రదేశ్ కు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానల కారణంగా 2 నేషనల్ హైవేస్ తో పాటు 370 రోడ్లను మూసివేశారు. జూన్ 20 నుంచి ఆగస్టు 2 వరకు కురిసిన వానలకు హిమాచల్లో 101 మంది మృతి చెందారు. దాదాపు 1700 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. అస్సాంలో రానున్న 2 రోజులు, కేరళలో వచ్చే 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ.